నమస్తే. పునర్జన్మ అంటే ఒక జీవి భౌతికంగా మరణించిన తర్వాత దాని ఆత్మ మరొక శరీరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించటం. ఒక వ్యక్తి చేసే కర్మల ఆధారంగా అతని తదుపరి జన్మ నిర్ణయించబడుతుంది. మంచి కర్మలు మంచి జన్మకు, చెడు కర్మలు చెడు జన్మకు దారితీస్తాయి. ఇది మన హిందూ ధర్మంలో ఒక ప్రధాన సిద్ధాంతం. పునర్జన్మ అనేది ఆత్మ యొక్క అమరత్వం, కర్మఫలాలను నమ్మే ఒక పురాతన భావన. ఇది ప్రపంచంలో అనేక సంస్కృతులు, మతాలలో విభిన్న రూపాల్లో ఉంది. హిందూ ధర్మం ప్రకారం భౌతిక శరీరం తాత్కాలికం, కానీ లోపల ఉండే ఆత్మ శాశ్వతమైనది మరియు నాశనం లేనిది. ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతూ ఉంటుంది. ఈ నిరంతర జనన మరణ పునర్జన్మల చక్రాన్ని సంసారం అంటారు. ఈ చక్రంలో ఆత్మ ఏ రూపంలో జన్మిస్తుంది, మానవుడిగా, జంతువుగా, ఇతర రూపాల్లో అనేది దాని మునుపటి జీవితాల్లో చేసిన కర్మల ద్వారా నిర్ణయించబడతాయి. ఈ పునర్జన్మల చక్రం నుండి పూర్తిగా విముక్తి పొందడం అనేది మన హిందూ సనాతన ధర్మంలో మోక్షం, ముక్తి అంటారు. ఇది మనిషి అంతిమ ఆధ్యాత్మిక లక్ష్యం. ఆత్మ తన నిజమైన దైవిక స్వభావాన్ని తెలుసుకున్నప్పుడు ఈ చక్రం ముగుస్తుంది. జీవితంలో ప్రజల మధ్య ఉండే అసమానతలను, కష్టాలకు గాని ఒక వివరణగా కూడా పునర్జన్మ భావన పనిచేస్తుంది. ప్రస్తుత అనుభవాలు మునుపటి జన్మల కర్మ ఫలితంగా పరిగణించబడతాయి. ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మానవుడు తన పాత దుస్తులను విడిచిపెట్టి కొత్త వాటిని ధరించినట్లే ఆత్మ పాత శరీరాలను విడిచి కొత్త వాటిని ధరిస్తుంది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపారు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.